నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి 200 కుటుంబాలు టీడీపీలో చేరిక. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లె పంచాయతీ పరిధిలోని దాదివాండ్లపల్లె, వడ్డేపల్లి, హరిజనవాడ గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 కుటుంబాలు టీడీపీ ఇన్ఛార్జ్ కడపకూడ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు దాదివాండ్లపల్లెకు ముక్కా రూపానందరెడ్డి రావడం జరిగింది. గ్రామస్తులు ఆయనకు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరికీ తెలుగుదేశం కండువాలేసి పార్టీలోకి ముక్కా రూపానందరెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూపానందరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చూసి ప్రజలు వైసీపీని వదిలి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండకుండా తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆయన హితవు పలికారు. గ్రామస్తులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. రాబో రోజుల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒకటే గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దాదివాండ్లపల్లి గ్రామస్తులు, నందలూరు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీట్లలో వాళ్ళు కూర్చోవాలన్నా ప్లీజ్. అలాగే నందలూరు సుమంత్ రెడ్డి గారిని కూడా వేదిక వద్దకు వచ్చి రెడ్డి గారిని స్టేజ్ మీదకి వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ సింగమాల రామ్ సింగమాల రామరెడ్డి వీరందరినీ కూడా ఇన్ఛార్జ్ వర్యంలో సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. నందలూరు వెంకటరెడ్డి, కంచర్ల యానాదిరెడ్డి, అదేవిధంగా చిన్నపోలు పిచ్చిరెడ్డి అన్న గారిని కూడా వేదిక వద్దకు వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా కోరుచున్నాం. చాలా సంతోషంగా ఉంది. బొజ్జవారిపల్లి గ్రామ పంచాయతీలో సాధువారిపల్లి గ్రామస్తులు సోదరిమణులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యు తరపున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఎంతో అభిమానంతో మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ బొజ్జవారిపల్లి పంచాయతీకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి చేస్తున్న మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ ఆనందం చూస్తుంటే జీవితంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తప్పితే వేరే పార్టీ రావడానికి వీలు లేదు అనే విధంగా మీ అభిమానం ఉంది. కాబట్టి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి, ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత మన పార్టీని గెలిపించేందుకు మీ జీవితంలో మన రైల్వే కోడూరు ప్రజలు చూసిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలను. నా జీవితం ఉన్నంత వరకు మీకు అండగా ఉంటాను. ప్రతి నిమిషం ఏ పని ఉన్నా కూడా మీకు తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్తే.